సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్లో మున్నూరు కాపు సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్నూరు కాపు డైరీ ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. మాట్లాడదాం సార్. నమస్కారం. ఈరోజు సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్లో మున్నూరు కాపు సర్పంచులు గెలిచిన వాళ్ళందరూ రావడం జరిగింది. దానికి మున్నూరు కాపు సంఘం తరఫున వాళ్ళందరికీ సన్మానించడం జరిగింది. దానికి అందరూ కుల పెద్దలందరూ వచ్చారు. చాలా సంతోషం. ఫస్ట్ టైం ఒక 800 సర్పంచులు మున్నూరు కాపులు గెలిచారు. ఇది మంచి మున్నూరు కాపులకు పవర్ ముందు రావాలి, పొలిటికల్ అవేర్నెస్ రావాలనేది ఇది ఒక మంచి సందేశం. నా విజ్ఞప్తి ఏంటంటే కాపు సోదరులందరూ కూడా కమ్యూనిటీ అందరూ కూడా యునైటెడ్గా ఉండి కలిసికట్టుగా పనిచేసుకొని ఉంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అన్నిట్లలో కూడా ఇంకా ఎక్కువ సీట్లు తీసుకొని తర్వాత పార్టీల పరంగా కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ తీసుకొని వాళ్ళంతా యునైటెడ్గా పనిచేస్తే బాగా గెలుస్తారు. కాబట్టి మున్నూరు కాపులు బీసీలకు మంచి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రాబోయే రోజులలో మంచిగా అవకాశం యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉన్నది. మున్నూరు కాపులు బీసీలో ఉండడానికి కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. మున్నూరు కాపులు బీసీలో ఉండేది ఇది ఆల్రెడీ ఎప్పుడు డిసైడ్ అయింది. దాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. అదొకటి. తర్వాత బీసీ రిజర్వేషన్ 42% కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అన్నది. దానికి ఏ విధంగా సైంటిఫిక్ మెథడ్గా ప్రొసీజర్ ఫాలో కాలేదు. దానికి కోర్టులో ఎట్లయినా ఓడిపోతామని తెలిసి కూడా ఆ ప్రపోజల్ ఇచ్చారు. అది ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చట్టబద్ధంగా దానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్. తర్వాత ఒకవేళ అది కాకపోతే పార్టీల పరంగా అందరూ కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో మున్నూరు కాపులకు కూడా ఒక సఫిషియెంట్ నెంబర్ ఇవ్వాలని కోరుతారు.